హలో అండి అందరికీ వెల్కమ్ టు మహ్వీ వ్లాగ్స్. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ రోజు అయితే జాతర వీడియో. ప్రతి వీధిలోని గ్రామదేవతలు ఉంటారు కదా, అలాగా అమ్మ వాళ్ళు ఉన్న వీధిలో అంటే చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వీధిలో సోవలమ్మ తల్లిని ముచ్చేలమ్మ తల్లిని గ్రామదేవతలుగా బాగా కొలుస్తారనమాట. అలాగే ప్రతి 5 to 6 yearsకి ఒకసారి ఉగాది టైంలో ఇలా జాతర చేస్తారు. సో మేమైతే ఇప్పుడు అన్నయ్య నేను బావ ముగ్గురం కూడా పొద్దున్న గుడికి వచ్చాము. ఇదేం గుడి అంటే శ్యామలాంబ అమ్మవారి గుడి అనమాట. ప్రతి ఉగాదికి కన్ఫామ్గా ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. రాజమండ్రిలో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న చాలామంది ఈ గుడికి అయితే ఉగాది రోజు తప్పకుండా వస్తారు. చాలా రద్దీగా ఉంటుంది, చాలా రష్గా ఉంటుంది ఆ రోజు అయితే. మిగతా రోజుల్లో అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది. మేము ఎలాగో ఉగాది రోజు రాలేకపోయాం కాబట్టి ఇంకా ఈరోజు ఎలాగో జాతర కదా, సో పొద్దున్న ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పి అన్నయ్య అంటే ఇంకా ముగ్గురం వచ్చాము. ఇక్కడ అమ్మవారి పాదాల మీద ఇలాగా కళ్ళు వేయచ్చు అనమాట. గ్లాస్ 5 rupees. ఇంతకుముందు గ్లాస్ ఇచ్చేవారు, ఇప్పుడైతే ఇలా ఒకటి ఇస్తున్నారు, దాంతో వేయమంటున్నారు. నార్మల్గా అయితే 5 rupees అనమాట చిన్న గ్లాస్. సో అమ్మవారు లోపలైతే అలా ఉంటారు. అసలైన అమ్మవారు కొంచెం కింద ఉంటారనమాట. ఈ అమ్మవారి పేరు వచ్చేసి శ్యామలాంబ అమ్మవారు. ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఇంకొక గుడి ఉంటుంది, అది ఆంజనేయ స్వామి గుడి. ఎప్పుడు కూడా మేము బయట నుంచి చూసేవాళ్ళం కానీ ఎక్కువగా ఈ గుడిలోకి ఎందుకో వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళలేదు బయట నుంచి. ఎందుకంటే ఆంజనేయ స్వామి చాలా బాగా కనిపిస్తారు, సంజయని పర్వతం పట్టుకొని నుంచి ఉన్నట్టు ఉంటారనమాట. సో విగ్రహం బాగా కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు, కానీ ఈసారి ఎందుకు వెళ్ళాలనిపించింది. సో ఇంకొకసారి లోపలికి వెళ్ళి ఇన్ని కూడా దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ వేరే అమ్మవారి గుడికి వెళ్ళాము. శ్యామలాంబ అమ్మవారిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు ముత్యాలమ్మ తల్లి గుడికి కూడా వస్తారు, దారిలోనే ఉంటుందన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్తే ఇక్కడికి కూడా వెళ్ళి కన్ఫామ్గా దర్శనం చేసుకుంటాము. సో అందుకని చెప్పి ఇంకా ఇక్కడికి కూడా వచ్చాము. కోడినో మేకనో చూపించి నైవేద్యం పెట్టుకునే వాళ్ళైతే ఉగాది తర్వాత వచ్చే ఆదివారంలో ఏదో ఒక ఆదివారం నైవేద్యం పెట్టుకుంటారు. లేదు అంటే కొంతమంది అయితే ఉగాది రోజే నార్మల్గా నైవేద్యం పెట్టేస్తారు, పొంగుబూర్లు అవి వేసి. సో అందుకని ఈ 2 గుళ్ళలో కూడా కొంతమంది కోడిల్ని తీసుకొచ్చారనమాట, అమ్మవారికి చూపించి మేబీ ఇంటి దగ్గర నైవేద్యం పెట్టుకుంటారనుకుంటా. 2 గుళ్ళలోని దర్శనం అయిపోయిన తర్వాత ఇంక మేము ముగ్గురం అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ లోపు రావాల్సిన చుట్టాలందరూ కూడా వచ్చేసారు. మా తాతయ్య తన ముగ్గురు మనవల్ని చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట. చాలా రోజుల తర్వాత ముగ్గురిని ఒకేసారి చూడటం. సో ఇప్పుడు మేము అందరం కలిసి మా వీధిలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్తున్నాము. ఎక్కడైతే జాతర జరగబోతుందో ఆ గుడికి వెళ్తున్నాము. వీధిలోనే కదా, చాలా దగ్గర కాబట్టి ఇంక అందరం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఈ అమ్మవారి పేరు వచ్చేసి శ్రీ సోమలమ్మ తల్లి. ఇదే అనమాట ఆ గుడి. చూడ్డానికి టెంపుల్ చిన్నదే అయినా కూడా అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్, చాలా మహిమగల అమ్మవారు అనమాట. ఇక్కడ ఈ వీధిలో అందరికీ కూడా అమ్మవారు అంటే అసలు ఎంత భక్తి నమ్మకం అంటే, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా. ఈ గుడి కూడా ఇలా ఉండేది కాదు యాక్చువల్గా, ఇంకా చిన్నగా ఉండేది. అసలు ఇంత డెవలప్మెంట్ కూడా అవ్వలేదన్నమాట. ఇయర్ బై ఇయర్ కొంచెం కొంచెం డెవలప్ చేసుకుంటూ అలా చేశారు. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా అత్తయ్య అమ్మవారికి ఒక వెండి గిన్నె సమర్పించాలని అనుకుందని చెప్పి. సో ఇంకెలాగో ఈరోజు జాతర కాబట్టి ఇదే కొంచెం మంచి టైం కదా, ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఈరోజు ఇంక ఇంట్లోనే పూర్ణం బూరెలు, పరవన్నం, చలివిడి, వడపప్పు ఇవన్నీ ఇంటి దగ్గరే చేసి తీసుకొచ్చింది. ఇప్పుడైతే ఇంక లోపలికి వెళ్ళే ముందు అన్నీ కూడా ఏమేమి ఇవ్వాలి ఏంటి అనేది ఇలా సర్దేస్తుంది. అమ్మవారికి చీర, జాకెట్ అన్నీ కూడా తీసుకొచ్చింది. ఈ వెండి గిన్నె కూడా అసలు ఎప్పుడో కొనిందనమాట, ఒక 2 సంవత్సరాలు అవుతుందేమో కొని. ఇదిగోండి అదే వెండి గిన్నె. అప్పుడు కొన్నప్పుడైతే ఇది 8500 అంట. ఎన్ని తులాలు ఏంటి అనేది నాకు తెలియదు కానీ కాస్ట్ అయితే 8500 అంట అప్పుడు. సో ఇంకా ఈ గిన్నె నిండా పూర్ణం బూరెలు పెట్టేసి ఇద్దామని అనుకుందంట. సో అందుకని ఇంకా పూర్ణం బూరెలు అయితే చేసి తీసుకొచ్చింది. ఏంటో ఎప్పుడు ఇద్దామనుకున్నా ఏదో ఒక ఆటంకం వల్ల ఇంకా కుదరలేదు, కానీ ఈ సంవత్సరం అయితే ఇంకా అమ్మవారి దయ వల్ల మొత్తానికి కుదిరింది. హలో హలో అమ్మా పంతులు గారు, అమ్మవారి దర్శనం చేసుకొని తొందరగా పంపించవలసిందిగా కోరుతున్నాం. పంతులు గారు ప్రసాద్ తొందరగా పంపించండి అమ్మా, ఇంకా చాలా మంది వస్తున్నారు. అమ్మా దారి ఇవ్వండి, కానిస్టేబుల్ గారు దారి ఇవ్వండి అమ్మా. మా కానిస్టేబుల్ గారు దారి ఇవ్వండి అమ్మా. అలాగే మొత్తం ఫ్యామిలీ అంతా ఉండి కలిసిస్తే బాగుంటుందని అనుకున్నాము, కానీ ఇద్దరు అక్కలకి కుదరలేదు, బావలు ఇద్దరే వచ్చారు. సో ఇంకా అట్లీస్ట్ ఇంకా ముగ్గురు ఉన్నారు కదా, అట్లీస్ట్ వాళ్ళ కొడుకులైనా ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ రోజు ఇలా ఇచ్చేసాము. లోపల అమ్మవారు అయితే ఇలా ఉంటారు. ఇక్కడ కూడా స్వయంగా వెలిసారనమాట అమ్మవారు, కానీ అసలైన అమ్మవారు అయితే కింద ఉంటారు. ఇంకా చాలా ఫాస్ట్గా లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసాము, ఎందుకంటే చాలా రష్గా ఉంది, చాలామంది బయట వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను బావ గుడికి వచ్చాము, ఎందుకంటే నీళ్ల బిందులో పసుపు కలిపి అమ్మవారి మీద వేస్తారనమాట.
యాక్చువల్గా ఇది ఎప్పుడు జరుగుతుందంటే అమ్మవారిని ఊరేగించేటప్పుడు ఎవరో ఒకరికి మీదకి అమ్మవారు పూనుతారు కదా, అలా ఎవరికైతే పూనుతారో వాళ్ళ మీద వారి కాళ్ళ మీద ఆ నీళ్ళు వేసేస్తారనమాట. ప్రతి ఇంటి దగ్గర అందరూ బిందెలో నీళ్ళు తీసుకొచ్చి పసుపు నీళ్ళు అమ్మవారి కాళ్ళ మీద వేస్తారు. అలా జరుగుతున్నప్పుడు ఒక సంవత్సరం అయితే నా చిన్నప్పుడు, ఎప్పుడో నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు అమ్మవారు మా ఇంటి ముందు నుంచి అసలు కదలలేదంట. ఇంట్లోంచి పసుపు నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారి మీద వేసేంత వరకు కూడా ఆవిడ ఇంటి దగ్గర నుంచి అసలు కదలలేదంట. వేసిన తర్వాత కదిలేరంట. సో ఇంక అప్పటి నుంచి అమ్మకి సెంటిమెంట్ అనమాట, పసుపు నీళ్ళు వేయాలి జాతర జరిగినప్పుడు అని చెప్పి. కానీ ఈ సంవత్సరం ఎందుకో కానీ అమ్మవారిని ఊరేగించినా కూడా చాలా మంది ఎందుకో వేయలేదు. ఒకరు వేస్తే ఇంకొకరు వేద్దామని చూసారు కానీ ఎవరూ వేయలేదు అమ్మవారి మీద నీళ్లు. అందరూ తీసుకొచ్చి ఇలా గుడి దగ్గరే వేస్తున్నారు. సో ఇంకా అమ్మంది, నువ్వే పసుపు నీళ్ళు కలిపావు కాబట్టి నువ్వే తీసుకెళ్ళి వేసే అంది. సో ఇంక అందుకే నేనే తీసుకొచ్చి వేసాను. అమ్మ వాళ్ళు ఇంకా రాకూడదు అప్పుడే గుడికి అని చెప్పేసి ఇంక నన్నే వెళ్ళమంది. ఇంక ఇక్కడ వచ్చేసి చల్లకుండ చల్లుతున్నారు. అంటే ఒక కుండలో కళ్ళు పోసి పసుపు కుంకుమ వేసి వేపాకులతో ప్రతి ఇంటికి, వీధిలో ఉన్న ప్రతి ఇంటికి పైనైనా కిందైనా వెళ్ళి ప్రతి ఇంట్లో చల్లుతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచిదని చెప్పేసి నమ్ముతారు. సో ఇంకా ఎలాగో నానమ్మ సంవత్సరికం అవ్వడం వల్ల, ఇంట్లో మంచిగా పెయింటింగ్స్ అవి వేయించడం వల్ల ఇంక ఇలా వచ్చి చల్లకుండా చల్లారు కదా, ఇంక మొత్తానికి శుద్ధి అయిపోయిందని అని అనుకున్నారు అమ్మ వాళ్ళు. మొత్తం సారీ అంతా పట్టుకొని అమ్మవారిని పొలిమేర వరకు తీసుకెళ్ళి ఊరేగించి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు. సో ఇక్కడ అదే జరుగుతుంది. ఇంకా సాయంత్రం అయ్యేసరికి 5 o'clock నుంచి స్లోగా వేషాలు వేస్తారు కదా, అందరూ వేషాలు వేయడం, గరకలు తిప్పే వాళ్ళు అందరూ కూడా ఇంకా స్టార్ట్ అయ్యారు. సాయంత్రం 5 గంటల నుంచి ఇంకా పెర్ఫార్మెన్సెస్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. అమ్మవారి వేషాలే కాకుండా శివుడు, శ్రీకృష్ణుడు గెటప్స్ కూడా వేశారు. ముందు అమ్మవారి గుడి దగ్గర గెటప్స్ వేసిన వాళ్ళందరూ ఏమేమైతే పెర్ఫార్మెన్సెస్ ఉంటాయో అవన్నీ కూడా అమ్మవారి గుడి దగ్గర ముందు చేసేస్తారు. ఆ తర్వాత మేము పొద్దున్న ఫస్ట్ ఒక గుడికి వెళ్ళాం కదా, అమ్మవారి కాళ్ళ మీద కళ్ళు పోసాం చూడండి, శ్యామలాంబ అమ్మవారి గుడి. అక్కడ వరకు కూడా ఊరేగిస్తూ నడుచుకుంటూ వెళ్ళి వెనక్కి వస్తారనమాట. ఒరిజినల్ మ్యూజిక్తో వింటే మీకు కూడా చూడడానికి చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ కాపీరైట్ వస్తుందండి. సో అందుకని మ్యాక్సిమం ఒరిజినల్ మ్యూజిక్ కాకుండా వేరే మ్యూజిక్ పెట్టడానికి ట్రై చేస్తాను, ఏమనుకోకండి.
అసుర సంహారం చేయడం అది కూడా అసలు ఎంత బాగుందో. చేసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగా చేశారు. వీళ్ళందరూ కూడా ఈ రంగంలో ప్రొఫెషనల్స్. సో అంతకే అంత బాగా చేశారు. ఇదంతా గుడి దగ్గర జరిగింది. నేనేమనుకున్నా అంటే ఇంటి దగ్గర కూడా అందరూ ఊరేగించుకుంటూ వస్తారు కదా, అక్కడ షూట్ చేద్దాంలే అనుకున్నాను. కానీ ఇంత మంచిగా పర్ఫామ్ చేస్తారని నేను అసలు అనుకోలేదు. ఈ గుడి దగ్గర జరిగినవంతా కూడా మా అన్నయ్య నాకు షూట్ చేసి తీసుకొచ్చాడు. మా అన్నయ్య కాబట్టి తను షూట్ చేయగలిగాడు. అదే ఇంతమంది జనంలో నేను చేయాలని నేను చేయలేను, నాకే కనపడదు. ఇంక మీకేం చూపిస్తాను నేను. సో మా అన్నయ్య మొత్తం ఈ క్లిప్స్ అన్ని కూడా నాకు మా అన్నయ్య షూట్ చేసి తీసుకొచ్చాడు. అన్నట్టు మా అన్నయ్య కూడా ఛానల్ ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్అవుట్ చేయండి. లింక్ ఇక్కడ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇలా చేసే వాళ్ళలో కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్, వాళ్ళలో కూడా ఒక రకమైన అమ్మవారి పవర్ ఉంటేనే కానీ అలా చేయలేరు కదా. కర్పూరం నోట్లో పెట్టుకొని అలా ఆర్పడం అంటే అసలు నిజంగా మామూలు మనుషులు అయితే చేయగలరా? నిజం చెప్పండి. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. రోజు రాత్రులు ఇక్కడికి వచ్చి ఇలాగే నాట్యం చేస్తుంటాయి. పెర్ఫార్మెన్స్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మవారిని అయితే ఇంకా లోపల అమ్మవారి దగ్గర వెలిగించిన దీపాన్ని అమ్మవారి రూపంగా తీసుకొస్తారు. నేను చెప్పాను కదా ఇందాక గుడి వరకు వెళ్తారని. సో ముందు అమ్మవారి దీపం వెళ్తుంది, ఆ తర్వాత వెనకాల వెళ్ళాల్సిన సారీ అంతా వెళ్తుంది. తర్వాత ఇంకా వెనకాల గరకలు తిప్పేవాళ్ళు, గెటప్స్ వేసిన వాళ్ళు అందరూ కూడా నడుచుకుంటూ వెళ్తారు. వీధిలో చాలామంది గుడి వరకు కూడా నడుచుకుంటూ వెళ్తారు. వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా గుడి వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళచ్చు. లేదు అనుకున్న వాళ్ళు ఇంకా దారిలోనే చాలామంది ఇలా చూస్తూ ఉండిపోతారు.
ఇంకా జాతర అంతా మా ఇంటి ముందుకు వచ్చేసరికి నేను మా తాతయ్య కూడా ఇద్దరం కూర్చొని చూస్తున్నాము. తాతయ్యని కూడా కాసేపు అలా బయట కూర్చోబెడితే ఇంకా కాసేపు చూస్తున్నారు. సో అంతేనండి వీడియోకి. మా సోమాలమ్మ తల్లి జాతర చాలా బాగా జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత చూడగలిగే అవకాశం వచ్చింది. చెన్నైలో ఉంటే మిస్ అయిపోదుము. ఒక రకంగా మా నాన్నమ్మ సంవత్సరం అదే రోజు రావడం కొంచెం హెల్ప్ అయింది. మీ ఊర్లో కూడా అమ్మవార్లకి ఇలాగే జాతర చేస్తారా? మీ అమ్మవారి పేరేంటి కుదిరితే కమెంట్ చేయండి. సో అంతేనండి వీడియోకి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.